అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో స్కూల్లోకి వెళ్లే విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతర అంశాలపైన బయటికి వెళ్లే వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వార్తలు ఈరోజు హాట్గా ఉన్నాయి. మరి ఆ వార్తల్లో ఏమున్నాయి అనేది ఒకసారి ముందుగా వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి, గోరక్షక్ దళ సభ్యుడిపై కాల్పులు, గోవుల తరలింపులు అడ్డుకున్నారన్న కక్షతో ఆసుపత్రిలో బాధితుడు, నిలకడగా ఆరోగ్యం, పరారిలో నిందితుడు. మేడ్చల్ జిల్లాలో ఘటన, బాధితుడు ప్రశాంత్ సింగ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న నిర్మించుకునే వెసులుబాటు. G+1 విధానంలో ఇంటి నిర్మాణం 4 దశల్లో 5 లక్షలు అందజేత జీవో 69 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జూబ్లీహిల్స్ తర్వాతే స్థానికం, నేడు మంత్రివర్గ సమావేశాల్లో స్పష్టత. ముందస్తుగా మంత్రులతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్. 42% కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామనే భావనలో పలువురు మంత్రులు. రిజర్వేషన్లు 50% మించొద్దన్న సుప్రీంకోర్టు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 40% కేటాయించాలని యోచన. ఎన్నికలు జరపలేదనే అపవాదు రావద్దనే ఎన్నికలకు వెళ్ళాలన్నది మెజార్టీ అభిప్రాయం. చట్టపరంగా 42%. సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంలో డైలామా నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చినందుకు అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. గురువారం జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోకి 6వ అంతస్తులో మంత్రివర్గం సమావేశం కాబోతుందంటే ఈరోజు కేబినెట్, ఈరోజు అంటే గురువారం అంటే మధ్యాహ్నం స్టార్ట్ కావచ్చాము. 2 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి పూర్తి అవ్వాలి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా వసతుల కల్పన, పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ. సీఎం రేవంత్ 2 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి పూర్తి కావాలని, అందులో 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సమావేశమైన దానిపైన సమన్వయ కమిటీ కూడా. రవాణా శాఖ చెక్ పోస్టుల తొలగింపు, సీఎం ఆదేశాలను అమలు చేస్తూ ఉత్తర్వులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల ఎత్తివేత, సిబ్బందికి ఇతర బాధ్యతలు. కమిషనర్ రవాణా శాఖ ప్రక్షాళనకు చర్యలు. ఏఐతో దళారీలకు అడ్డుకట్ట పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్ పోస్టులను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టులు మూసేసి రికార్డులు ఫర్నిచర్ను జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టులో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టులు తొలగింపు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం, చెక్ పోస్టుల తొలగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది దీనిల వల్ల రోడ్ల మీద లారీలు, వాహనాలు ఆపడం, లంచాలు తీసుకోవడం, ఇది కాకపోతే ఇంకోటి రోడ్ల మీద ఆపడంతో ట్రాఫిక్ జామ్. వివిధ వాహనాలు రోడ్ల మీద నిలిచిపోవడంతో మనం చూశారు కదా, ఒకటి లాస్ట్ టేబుల్ మీదనే డబ్బులు పెట్టిపోతున్నారు కొన్ని లారీల డ్రైవర్లు. అట్లా పరిస్థితి ఉంటుంది. లంచాలకు అలవాటు. దాని నుంచి ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయం ఏం కనిపించలేదు. లంచాలే వాళ్ళకి తీసుకుపోతున్నారు. దానిపైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ప్రతి 100 మందిలో 7గురికి కిడ్నీ సమస్య. ప్రతి 100 మందిలో 7గురికి కిడ్నీ సమస్య. దేశంలోనే తెలంగాణలో అత్యధికం. 7.4% మందికి కిడ్నీ పనితీరులో లోపం. జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలు.
బీహార్లో అతి తక్కువగా 0.8%. ఐసీఎంఆర్ ఇండియా యాభై అధ్యయనంలో వెల్లడి. అధిక రక్తపోటు, నియంత్రణలో లేని మధుమేహమే కిడ్నీ సమస్యల కారణం. విచ్చలవిడిగా యాంటీ ఏసిడిటీ నొప్పి నివారణ మాత్రల వినియోగంతో ప్రమాదం. ఆహారం, జీవన శైలిలో మార్పులతో ముప్పును తప్పించుకోవచ్చని వైద్యుల్లో సలహా. రాష్ట్రం మూత్రపిండాల సమస్యలకు రాజధానిగా మారుతుంది. ప్రతి 100 మందిలో 7 ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. బయటికి ఏమీ తెలియకుండానే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. భారత వైద్య పరిశోధనలో మంత్రిమండలిలో ఇండియాబీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం వెళ్ళలేదంట. ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ. అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్ట్ వారెంట్లు. నోటీసులకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన. మళ్ళీ ఇంకో వార్త 14వ పేజీలది. అమెజాన్లో రోబోలు ఉద్యోగులతో తగ్గించుకునే ప్రణాళికలు. 2వ పేజీలో క్వశ్చన్ మార్క్తో. బంగారం తగ్గుముఖం. ఒక్క రోజులోనే 4,690 తగ్గిన ధర. హైదరాబాద్లో తులం 1,25,890. డీప్ ఫేక్లపై కేంద్రం కొరడా. ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మీద ఇది కృత్రిమం అనే లేబుల్ తప్పనిసరి. వీడియోకైతే తెర మీద 10% మేర, ఆడియోకు తొలి 10% వ్యవధిలో కృత్రిమ కంటెంట్ అప్లోడ్ చేసే వారి నుంచి అంగీకార పత్రం. ఇట్టి చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తే కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా పత్రం. మహిళల పథకంలో పురుషులు మహారాష్ట్రలో మాజీ లడకీ బహన్ యోజనలో లబ్ధి పొందిన 12,431 మంది. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనర్హులైన 78,000 మంది మహిళలకు అనుచిత లబ్ధి. 124 కోట్ల దుర్వినియోగం ఉంటుంది. ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారు. విధిలో నిర్లక్ష్యం వ్యవహరించారు. అనవసరంగా సీఎంఓకు ఫైలు పంపారు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సిఎస్కు మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవి విరామణకు రిజ్వీ దరఖాస్తు ఆమోదించవద్దని సిఎస్కు మంత్రి మరోలేక. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయనపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. వార్తలకు వెళ్దాం. రాష్ట్ర ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతుంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నిపురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం. దీనితో రిజ్వీ స్వచ్ఛంద పదవి విరామణ కోసం దరఖాస్తు చేసుకోవడం. ఆ వీఆర్ఎస్ ను ఆమోదించవద్దంటే సిఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం. పైగా అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు అనేది 12వ పేజీలో ఉంది. ఒకసారి 12వ పేజీలో ఏముందో చూద్దాము. 12వ పేజీలో ఏముందో చూద్దాం. మిగతాది ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. సో ఇక్కడ పరిణామాలు అనే అంశం ఉంది కదా, అక్కడ చూసిన చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీపై చర్యలు తీసుకోవాల్సిందే మంత్రి. రిజ్వీ వీఆర్ఎస్ కు దరఖాస్తు. ఆయనపై సిఎస్ కు మంత్రి చేసిన ఫిర్యాదు బయటకు వచ్చిన అనంతరం సిఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా ఉన్న విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎస్ కు పంపిన నోట్లోని వివరాలు ఇవి. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త సాంకేతికలతో మరింత భద్రమైన లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాత వారికి అవకాశం కల్పించారు. చిట్టి సృజన్ కేసులో బకాయిలు కంపౌండింగ్ ఫీజును పునఃపరిశీలించాలని మంత్రి 3 పర్యాలు ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. క్యాప్రిక్ కార్ను బ్లెండర్స్ నుంచి చట్టవిరుద్ధంగా 6.15 కోట్ల డిమరేజ్ ఛార్జీలను వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డు అందజేయాలని మంత్రి కోరినా నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారు.
టీజీబీపీ బీసీఎల్ ఎండీకి అవసరమైన వివరాలు ఇవ్వలేదు. ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి గరిష్ట అమ్మకం ధర విషయంలో అసాధారణ జాప్యం రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగిందనే ఫిర్యాదులపై ఎక్సైజ్ కమిషనర్ను మంత్రి వివరణ కోరినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక అవసరం లేని ఫైళ్లను కూడా సీఎంఓ కార్యాలయానికి పంపడం, మంత్రి తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం కావాలంటూ కోరడం వంటి చర్యలతో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఎంపీ డిస్టిలరీ విషయంలో ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేయాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. బ్లూ సీల్ వైనరీ విషయంలో మేనేజ్మెంట్ మార్పు ప్రక్రియ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలలు 21 రోజులు జాప్యం జరిగింది. లైసెన్స్ పొందడంలో మేనేజ్మెంట్ తప్పు లేదని అనుమతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించగా మంత్రికి నిబంధనలు సడలించే అధికారం లేదని ముఖ్యమంత్రికి మాత్రమే ఉందంటూ రిజ్వీ ఆ ఫైళ్లను సీఎంఓకు పంపారు. ఏ నిబంధన కింద సీఎంకు ఈ ఫైలు పంపారో తెలపాలని ముఖ్య కార్యదర్శికి మంత్రి అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా సంబంధం లేని ఫైలు పంపడం ద్వారా సీఎంఓపై అనవసరపు భారం మోపారు. డిస్టిలరీలకు సంబంధించి ఎల్ఓఐలను ఆమోదించే అధికారం మంత్రికే ఉన్న మంత్రి మండలి ఆమోదం కావాలంటూ పెండింగ్లో పెట్టారు. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా ఆయా అంశాల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏడాది ఆగస్టు 30న కమిషనర్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. కొన్ని లిక్కర్ సంస్థలకు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు 223 కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారని నోట్లో పేర్కొన్నారు. ఇది సో ఈ వార్త ఈ విధంగా ఉంటే ఇంకా ఈ అవకాశం కూడా మరి ముందు ఇంకో పత్రిక కూడా ఏ విధంగా రాసిందో కూడా అది కూడా చదువుదాం. సో ఇది మొత్తం ఎక్సైజ్ శాఖలో జరిగినది, ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్త. సుంకాలు 16% లోపే అమెరికాతో వాణిజ్య ఒప్పందం, తుది దశలో చర్చలు, జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న సోయా మిల్ దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకారం. ఈ నెలాఖరులోనే ప్రకటన వెలువడే అవకాశం. కేంద్రం అధికార వర్గాలను ఉటంకిస్తూ మింటూ కథనం. అమెరికా శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు, ప్రధాని మోదీకి ఫోన్, భారతీయులకు శుభాకాంక్షలు. రష్యా చమురు కొనుగోలు భారత్ తగ్గిస్తుందని వ్యాఖ్య. ట్రంప్కు మోదీ కృతజ్ఞతలు. ఇరు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశలు వెలుగులు అందించాలని ఆకాంక్ష. ఇదొకటి వార్త. సో వంటలూరు కమ్మనైన వంటలకు మంచిర్యాల జిల్లా జనకాపూర్ ప్రసిద్ధి. వంట ఉపాధికి 300 మంది విందుల వారి వంటకు ఆదరణ. చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు. నిల్వ పచ్చళ్ళ తయారీలోనే మేటి, విదేశాలకు ఎగుమతి. ఇక్కడ మంచిర్యాల జిల్లా జనకాపూర్. రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్, ఇరుకుపోయిన హెలికాప్టర్ చక్రం. సురక్షితంగా రాష్ట్రపతిని కిందికి దించిన భద్రతా సిబ్బంది. కేరళలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఘటన. హెలిప్యాడ్ను చివరి విషయంలో మార్చడం వల్లే ఇరుముడితో అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము గారు. మావోయిస్టు మద్దతుదారులపై నజర్. సోషల్ మీడియా పోస్టులపై కేంద్ర బృందాలు. రాష్ట్ర పోలీసుల నిఘా. నక్సల్స్ ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత స్పందించిన వారిపై కన్ను. పోలీసుల రాడర్లో కొన్ని ఎన్జిఓ సంస్థలు. మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వారిపైన ఆరా. సికాసాలో కదలిక. పోలీసుల అప్రమత్తతతో వెనక్కి. సో ప్రజలరా ఒకసారి, ఎందుకంటే ఒకసారి మీరు తెలుసుకోవాల్సి ఉంది, యువకులు ముఖ్యంగా అందరు లొంగిపోతున్నారు. వారికి నజరాన వాళ్ళకంటే వాళ్ళు పోలీస్ శాఖ తరపు నుంచి ఇస్తున్నారు. సో అలాంటి సమయంలో మీరు ఏదో మద్దతు ఇస్తున్నట్టు అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసి వారి దృష్టిలో పడకండి అనేది కొద్దిగా మేధావులు సూచిస్తున్నారు. అర్థం చేసుకోండి, అనవసరమైన దానిలో ఇన్వాల్వ్మెంట్ కాకండి. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి చూసిన వార్త. భారత్ పాక్ చూసినది. గోరక్షణ అది చూసినది. సెల్యూట్ మేడం. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్. నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐపీఎస్లు. పోలీస్ కొలువు అంటేనే పోలీస్ కొలువు అంటేనే సవాలతో సహవాసం. కఠినంగా వ్యవహరించాల్సిన చోట మహిళలు రాణించలేరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి
అనుమానాలను పటాపంచలు చేస్తూ మహిళా అధికారులు పోలీస్ శాఖలో దూసుకుపోతున్నారు. క్షేత్రస్థాయి స్థాయిలో సత్తా చాటుతూ కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుత 128 మంది ఐపీఎస్లతో పాటు ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీలుగా కొనసాగుతున్న 3 ఐపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 32 మంది మహిళలు ఉన్నారు. 3 కేంద్ర సర్వీసులో ఉండగా మిగిలిన వారి రాష్ట్రంలో ఏఎస్పీల నుంచి మొదలుకొని డీజీపీ హోదాల వరకు కొనసాగుతున్నారు. 6 మహిళా ఐపీఎస్లు కీలక విభాగాల్లో సారథ్యం వహిస్తున్నారు అనేది ఈ వార్త తెలియజేస్తున్నారు. చారుసీమ అంటే మనం బాబునారు ఒకప్పుడు ఎస్పీగా చేసినారు మేడం. తెలంగాణ హోంశాఖ సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 6 కీలక విభాగాలను తొలిసారి మహిళా ఐపీఎస్లే బాసులుగా కొనసాగుతున్నారు. సో ఈ వార్త ఎవరెవరు? చారుసింహ, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, సుమితారెడ్డి, స్వాతి లక్రా, అభిలాష బెస్ట్. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఇతరులు చూసిన వార్త అది. ఇందిరమ్మ ఇల్లు చూసి 44.4 చదరపు గజాల లోపున్న ఇందిరమ్మ ఇళ్లకు అర్హులే G+ విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇతరులు చూసిన వార్త. స్థానిక ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం. మంత్రివర్గ సమావేశాలు ఇదే ప్రధాన అంశం. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లపైన చర్చ. నీటిపారుదల శాఖ అంశాలు ఎజెండాలో. సో పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృ భూమికి వచ్చేయండి. విదేశాల్లోనూ భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. అమెరికా ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ కఠినాంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం సహా విదేశాలను భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పరిశోధకులు విద్యావేత్తలకు వెనక్కి తీసుకొచ్చి వారి దేశీయ విద్యా సంస్థలు పనిచేసేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిపక్షాల ఆరోపణ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి దిశానిర్దేశం. ఎంపిక చేసిన 70 మందితో జూమ్ మీటింగ్. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ బారాస అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం. సో 13 పేజీలో సీనియర్ ఐఏఎస్ రిజ్వీ బీఆర్ఎస్. ఇది ఇతరులు చూసిన వార్త. సో రవాణా చెక్ పోస్టులు ఎత్తిపోత. ఇది చూసిన వార్త. ఆధునిక బానిసత్వానికి చెల్లిచీటు. కపాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. పలువురు భారతీయులకు తీపి కబురు. కేరళకు చెందిన మైథిలి ఇంట్లో కష్టాలను గట్టెక్కుతున్నాయన్న నమ్మకంతో 2017లో ఎన్నో కలలతో సౌదీ అరేబియా చేరుకుంది. అక్కడ అడుగు పెట్టగానే పాస్పోర్టును యజమాని లాగేసుకున్నారు. రాత్రి భవన్లు గుడ్డు చాకిరి. ఆహారం సరిగ్గా పెట్టేవారు కాదు. రాను చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఇంటికి వద్దామంటే పాస్పోర్ట్ లేదు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ఆ హక్కు లేదు. యజమాని కరుణించి విముక్తి కల్పిస్తే తప్ప ఆ చెర నుంచి వీడడానికి మార్గం లేదు. ఇది ఒక మైథిలి కథ మాత్రమే కాదు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కోట్ల మంది కార్మికుల దీనగత. ఈ దశాబ్దాల బానిస సంఖ్యలతో ఇటీవల సౌదీ అరేబియా తొలగించింది. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కపాలా వ్యవస్థను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఒక భారతీయులే కాదు, దక్షిణాఫ్రికాలోని చాలా మంది కార్మికులకు కూడా స్వేచ్ఛ లభించనుంది. ఇది సంగతి. అమరావతిలో 100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయం. తెలంగాణలో త్వరలో లైఫ్ సైన్సెస్ స్కూల్ శ్రీధర్ బాబు. సో ఇదొకటి. నమస్తే తెలంగాణ. కారుకే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపన్న 50.5% మంది. కాంగ్రెస్ పార్టీకి 27% మాత్రమే మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. అంటే మొత్తం ఈ పత్రిక అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూలమైన వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో యాంటీ అంటే ప్రతిపక్ష స్థానాన్ని ఈ పత్రిక ద్వారా చూపిస్తుంది. సో రైతులు ఎత్తిన ఈ వార్త మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అని క్వశ్చన్ మార్క్తో రాసింది కదా. ఈ వార్తను ఇందాక మనం ఆబ్కారీ శాఖలో ఆ అధికారి ఏ విధంగా నిర్లక్ష్యం వివరించారనేది ఆంధ్రజ్యోతిలో క్లుప్తంగా చదివి వినిపించడం జరిగింది. సో ఎస్ఎల్బిసి మరమ్మతులకు
500 కోట్లు భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వ్యయం అసలు కంటే కొసరెక్కువ. 2292 కోట్లతో 2005లో పనులు మొదలు, పూర్తి కాకముందే 4.5 రెట్లు పెరిగిన ఖర్చు. పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ యత్నాలు. టన్నెల్ బోరింగ్కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్కు మొగ్గు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో షార్ట్ బ్లాస్టింగ్కు నిర్ణయం. మరో 600 మీటర్లు పెరగనున్న టన్నెల్ పొడవు. రాబోయే కేబినెట్లో చర్చకు ప్రభుత్వం కసరత్తు. రైతునెత్తిన మోదీ పిడుగు. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గని ప్రధాని. అమెరికా పంటలకు తెరుచుకోనున్న తలుపులు. మక్క సోయాబీన్ పై ఆంక్షల సడలింపు యోచన. రైతులకు శరగతంగా మోదీ సర్కార్ చర్యలు. కేంద్ర సర్కార్పై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధం అంట. ఎక్కడి ఒడ్లు అక్కడే. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఎక్కడి ఒడ్లు అక్కడే. కోతలు ఇచ్చిన ప్రారంభం కాని కొనుగోలు. కేంద్రాలని కేటాయించని అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేటుకు తెగ నమ్ముకుంటున్న రైతులు. మిల్లులు కేటాయింపులు మీనమేషాలు. బోనస్ సొమ్ముకు ఎగనామం పెట్టేందుకే కొత్త ఎత్తుగడ అంటున్న అన్నదాతలు. సన్న ఓట్లపై బోనస్తో కలిసి క్వింటల్కు 800 వరకు నష్టపోతున్నామని ఆవేదన. ఆటో అన్నలకు జీవన వృత్తి ఏమయ్యాయి? క్వశ్చన్ మార్కు. ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు వరాలు హామీ ఇవ్వకపోయినా 15,000 ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. 22 నెలలైన తెలంగాణ దిక్కు మొక్కలేని హామీలు. తులం బంగారం ఏమైంది? బంగారం ఇయ్యకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చాక ఒకటి చక్కగైతే లేదు. మీ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని మంచిగుండే. మంత్రి వివేకు నిలదీసిన మహిళలు. సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రికి చుక్కెదురు. అప్పులపై చర్చకు సిద్ధమా? హరీష్ సవాల్. మంత్రి వివేకు, హరీష్ రావు అధికార ప్రతిపక్షం రెండు పక్కనే ఉన్నాయి. సో ప్రజలనే ఇంకోటి నాగర్కర్నూలు జిల్లా వార్త. ఇక్కడ వార్త. కేటీఆర్కు మరో అరుదైన గౌరవం. శ్రీలంకలో గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని లేక. కొలంబోలో నవంబర్ 10 నుంచి 12 వరకు సదస్సు. వివిధ దేశాల ప్రతినిధులు, ఆవిష్కర్తల హాజరు. సర్కార్కు సమ్మె నోటీసు. నవంబర్ 1లోగా 900 కోట్ల విడుదల చేయండి, లేదంటే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ పాటిస్తాం. ప్రభుత్వానికి పతి హెచ్చరిక. తోటి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. నాగర్కర్నూలు జిల్లా సాక్షి. అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు. జాతీయ వాలీబాల్ టోర్నీకి నల్లమల్ల విద్యార్థి. ఇక్కడ అమరాబాద్ 108లో ప్రథమ చికిత్స తప్పనిసరి. బిజినపల్లి. దరఖాస్తు చేసుకోండి, పోరాటాలతోనే హక్కుల సాధ్యం. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతన చట్టం వర్తింపజేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం అచ్చపేటలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభలో జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతను నిర్వహించారు. సో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాహస యాత్ర. పాలమూరులోని బోయపల్లి వాసి మల్లేష్ గౌడ్ గతేడాది అక్టోబర్లో సైకిల్ యాత్ర ఆరంభించి తిరిగి 19వ తేదీన పట్టణానికి చేరుకున్నారు. 8వ పేజీల వార్త. ఘనంగా రథోత్సవం. పాగుంట వెంకటేశ్వర స్వామి రథోత్సవం గోవింద నామస్మరణ మధ్య బుధవారం కన్నుల పండుగ సాగింది. వాతావరణం. ఆకాశం అప్పుడప్పుడు మేఘమృతం అవుతుంది. మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు. భూ సమస్యలపై నిర్లక్ష్యం విడాలి. గ్రామాల వారీగా భూభారతి దరఖాస్తులను పూర్తి చేయాలి. ఉదయం 8 గంటలకే తహసీల్దార్లు గ్రామాల్లో ఉండాలి. నవంబర్ 30 వరకు ఒక ఆర్జీ కూడా పెండింగ్లో ఉండొద్దు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 39లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని బీసీఆర్లో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ బాదావ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డిఎఫ్ఓ రోహిత్ గోపిడితో కలిసి భూభారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై అందించిన దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిష్కారం తదితర అంశాలపై ఆర్డీఓలు తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా
మండలాల వారీగా భూభారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వాస్తవాలకు భిన్నంగా ఏ అధికారి ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి, పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ ప్రజ్ఞాత్ అన్నారు. పెద్దగూతపల్లికి చెందిన కానిస్టేబుల్ మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని కుటుంబానికి మంజూరైన కోటి చెక్కును బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. మార్కెట్లో తడిసిన మొక్కజొన్న ధాన్యం అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి వచ్చిన మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయింది. 6 కాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు కష్టాలు తప్పలేదు. అచ్చంపేట మార్కెట్ యార్డ్లో తడిసిన మొక్కజొన్నను చూపుతున్న రైతు. చెక్ పోస్టులు ఎత్తివేశారు, మనం చెప్పుకున్నాం. ఓకే, రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. పవర్ఫుల్ జూరాల జల విద్యుత్ కేంద్రంలో లక్ష్యానికి మించి ఉత్పత్తి 610 మిల్లీ యూనిట్లు గాను 882 మిల్లీ యూనిట్లకు మించి ప్రాజెక్టు చరిత్రలను మొదటిసారి 2022-2023లో 876 మిలియన్ యూనిట్లు. సో ఇది వార్త ప్రజలరా. మొత్తానికి ఈరోజు మార్నింగ్ న్యూస్ జేఆర్ మార్నింగ్ న్యూస్ ప్రజలరా, జేఆర్ మార్నింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలి, పత్రికల వార్తలు తెలుసుకోవాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.